అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ ఆర్పి సుధా. మనం ఇప్పుడు మాట్లాడబోయేది జూన్ నెల రాశి ఫలితాలు, జూన్ నెల ప్రెడిక్షన్స్ అన్నమాట. ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో చూద్దాము. దానికన్నా ముందు మనం ఎప్పుడు మాట్లాడేది గోచారం మాట్లాడుకుంటాము. సో గోచార రీత్యా ఎక్కడెక్కడ ఏ హౌసెస్లో, ఏ భావంలో, ఏ రాశుల్లో ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ మనం మాట్లాడుకోబోయేది శని ఏమో ప్రస్తుతం మనకు తెలుసు మీనంలో ఉన్నారు. ఏళ్ళనాటి శని అనేది మనకి మేషరాశి వాళ్ళకి మొదలైంది. అలాగే మీనరాశి వాళ్ళకి రెండో ఘట్టంలో ఉంది, కుంభరాశి వాళ్ళకి లాస్ట్ ఘట్టంలో ఉంది. అలాగే కుంభరాశిలో మనకేమో రాహు ఉన్నారు, సింహరాశిలో ఏమో మనకి కేతు ఉన్నారనమాట. అండ్ మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ అది మాట్లాడుకుందాము. వీనస్, శుక్రుడేమో మనకి తెలుసు మేషంలో ఉన్నారు, మే ఎండ్కి వచ్చారు. జూన్ ఎండ్కి 29th జూన్కి ఏమో ఆయనేమో వృషభానికి వెళ్తున్నారు. వృషభంలో ప్రస్తుతం సన్ అండ్ మెర్కురీ ఉన్నారు. మెర్కురీ ఏమో 7th 6th జూన్ అలాగేమో జెమినైకి వెళ్తున్నారు, అంటే మిథునానికి వెళ్తున్నారు. తర్వాత 22nd జూన్కి ఏమో కర్కాటకానికి వెళ్తున్నారు అనమాట. కర్కాటకంలో ప్రస్తుతం మనకి మార్స్ డెప్లిటేషన్ స్టేట్లో ఉన్నారు. సో డెప్లిటేషన్ స్టేట్ నుంచి ఆయన బయటకు వస్తున్నారు 7th జూన్ అనమాట. అలాగే మనకి తెలుసు చంద్రుడు 2 రోజులకు ఒకసారి మారుతూ ఉంటారు. సన్ ఏమో మనకి జూన్ 15కి మిథునానికి వెళ్తున్నారు. సో మిథునంలో ఆల్రెడీ మనకి తెలుసు జూపిటర్ ఉన్నారు, అంటే గురువు ఉన్నారు అనమాట, మేజర్ గ్రహం. సో ఇది గ్రహస్థితి మనకి జూన్లో ఉన్నది. మేజర్ మూమెంట్స్ ఏంటంటే మనకి శుక్రుడు మూమెంట్ ఉంది, ఎందుకంటే ఆయన వృషభానికి వెళ్తున్నారు అనమాట ఎండ్ మనకి జూన్ ఎండ్కి. అలాగే ఏంటంటే మెర్కురీ మూమెంట్ కూడా ఉందన్నమాట, అలాగే సన్ మూమెంట్ కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు మనం పరిహారాలు చెప్పినప్పుడు మనం ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు అలాగే నవగ్రహ పూజలు చేయమని చెప్తాము. అది లేని పక్షాన్ని ఏంటంటే నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక 9 times కానీ, 11 times కానీ, 54 times కానీ, లేకపోతే 108 times కానీ చేయొచ్చు. సో నిత్య పూజలు చేసే వాళ్ళకి ఎప్పుడైనా సరే పాజిటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడులాగే ఏంటంటే అన్ని నెలలు మనం మాట్లాడుకున్నట్టే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుండదు. ఏదైనా మిశ్రమమే. లైఫ్ అనేది ఏంటంటే ఎక్కువ తక్కువలో అనేది మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది సింహరాశి వాళ్ళ గురించి. జూన్ నెల సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాము. కేతు కూడానే ఉన్నారు, 7th రాహు ఉన్నారు, అలాగే 8th ఏమో 7th లార్డ్ ఉన్నారు. సో పార్ట్నర్షిప్ బిజినెస్లో కొంతవరకు ఎడబాటు రావడం కానీ, ఆబ్స్టికల్స్ రావడం కానీ మనం ఈ నెలలో చూస్తున్నాం అనమాట. కానీ బుధాదిత్య యోగం ఏమో 10th హౌస్లో జరుగుతోంది, అంటే ఏంటంటే మనకి వృషభంలో జరుగుతోంది అనమాట. దాని తర్వాత మళ్ళా కూడాను ఇప్పుడు మిథునంలో కూడా మనకి సన్ మూవ్ అవుతున్నారు, అలాగే బుధుడు కూడా మూవ్ అవుతున్నారు. సో తప్పక ఏంటంటే వీళ్ళకి చాలా మటుకు ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం చూసాము అంటే గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, పాలిటీషియన్స్ కానీ, ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్ కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఆపర్చునిటీస్ తీసుకునే ముందుకెళ్ళి సాగే ఒక ఇదిగా అంటే ఎనర్జీ అనేది ఉంటుంది అనమాట, పాజిటివ్ ఎనర్జీ. సో తప్పక చాలా బాగుంటుంది వీళ్ళకనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే వీనస్ కూడా ఇప్పటికీ 9th హౌస్లో ఉన్నారు, అది కూడా ఒక మంచి సంచారమే. 12th మార్చే కొంతవరకు అంత మంచి సంచారం కాదు, స్టార్టింగ్ ఆఫ్ ద మంత్. కానీ ఆయన కూడా దిగుతున్నారు కనుక 7th జూన్కి కిందకి దిగుతున్నారు, అంటే సింహానికి దిగుతున్నారు కనుక ఇంకా బాగుంటుంది. వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. వీళ్ళ కెరియర్ పాత్లో తప్పక ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అలాగే రాబడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సడన్గా డబ్బు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే మనం చూసాము అంటే 11th జూపిటర్ సంచారం జరుగుతోంది, ఇది కూడా మంచి సంచారమే. ఏది చేసినా వీళ్ళకి లాభాలు చేకూరుతాయి అన్నమాట. తప్పక బిజినెస్ పీపుల్కి బ్రహ్మాండంగా ఉంటుందనే చెప్పాలి. ఎస్పెషలీ ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి, ఫారినర్స్తో ఎవరైనా బిజినెస్ చేసిన వాళ్ళకి, అలాగే ఏంటంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్త బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా బాగుంటుంది.
అండ్ ఆల్సో కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఎక్కువ రావు మనకి చెప్పేది ఎప్పుడైనా కమ్యూనికేషన్ రంగమే. ఈ రెండు రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ అంటే యూట్యూబ్ రంగం కానీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ తప్పక మంచి పాత్రలు రావడం కానీ మంచి ఆపర్చునిటీస్ రావడం కానీ అలా రాబడి రావడం కానీ దాని మూలాన్ని మంచి పని రావడం దాని మూలాన్ని ఏంటంటే సాటిస్ఫాక్షన్ రావడం అనేది ఈ మంత్ తప్పక జరుగుతుంది. కొంతవరకు శ్రమ రాసిపెట్టుంది, అష్టపుష్టి ఉంది కనుక. సో తప్పక ఇవన్నీ చూసినప్పటికీ కూడా ఎక్కువ ప్లసెసే ఉన్నాయి. సో సింహరాశి వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలి. అలాగే స్పిరిచువాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది వీళ్ళకి. అండ్ తప్పక వీళ్ళు ఏంటంటే సముద్రపు స్నానం చేయడం కానీ ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం కానీ ఈ నెల తప్పక జరుగుతుందన్నమాట. వీళ్ళు అనుకున్న స్థాయికి పిల్లలు వచ్చే ఛాన్సెస్ కూడా మనం చూస్తున్నాము. వీళ్ళకి సూచన చెప్పడం ఏంటంటే నోటి దురుసు అనేది కొంచెం తక్కువ చేసుకుంటే మంచిది, కోపతాపాలకు వెళ్లకుండా ఉండడం ఇంకా మంచిదన్నమాట. అలాగే మనం చూసామంటే సన్ మూవ్ అయినప్పటికీ 10th నుంచి 11th తప్పక గవర్నమెంట్ రంగంలో కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేవాళ్ళకి కానీ ఈ రాశిలో ఉన్న అండ్ మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఏంటంటే స్టేటస్ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, ఉన్నత వ్యక్తులతో పరిచయం అనేది ఏర్పడుతుంది అనమాట. సో తప్పక ఈ మంత్ అంతా అంటే తరక్కి కోసం అంటే ముందుకెళ్ళడం కోసం సక్సెస్ఫుల్ మంత్ కింద మనం సింహరాశి వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో ఏంటంటే మంచి యోగాలు కూడా ఉన్నాయి కనుక తప్పక రాబడి అనేది కూడా ఎక్కువ వస్తుంది. ఎస్పెషలీ మనం చెప్పినట్టు పాలిటీషియన్స్కి, అలాగే ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి కానీ క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ తప్పక చాలా బాగుంటుంది. కోర్ట్ కేసెస్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా అంటే ఏంటంటే ఆ వాయిదాలు పడుతూనే ఉంటాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఎక్కువ మనం ఏంటంటే యాంగ్జైటీ, ప్రెషర్ అనేది పెట్టుకోకుండా ఉండడం మంచిది. హెల్త్ చూసుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది నెలకొంటుంది, కొంచెం బెటర్ అవుతుంది ప్రీవియస్ మంత్స్ కింద. సో ఈ మంత్ అంతా ఒక ఎంజాయబుల్ మంత్ కింద తీసుకోవాలి అండ్ సక్సెస్ వైపు నడిచే ఒక మంత్ కింద తీసుకోవాలన్నమాట ఎవరికి, సింహరాశి వాళ్ళకి. మనం పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక సండే ఆదిత్య హృదయం చదువుకోవడం చాలా మంచిదన్నమాట. అలాగే సన్ గాడ్కి అర్ఘ్యం ఇవ్వడం కూడా చాలా మంచిది. ఇవన్నీ చేసుకున్నప్పటికీ మీకు ఇంకా బాగుంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది కన్యారాశి వాళ్ళ గురించి అన్నమాట. కన్యారాశి వాళ్ళకు కూడా ఈ నెలంతా చాలా బాగుంటుంది. దేంట్లో, కెరియర్ డెవలప్మెంట్. ఎందుకంటే 10th సంచారం జరుగుతుంది జూపిటర్ది, 7th లార్డ్ 10th ఉన్నాడు. సో తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్లో బ్రహ్మాండంగా ఉంటుంది, తరక్కి అవుతుంది. కాంపిటీటర్స్ కన్నా వీళ్ళు ఎక్కువ బిజినెస్ చేసి రాబడి అనేది జరుగుతుందన్నమాట. అలాగే కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే ఒక సూచనలు కూడా మనకి కనిపిస్తోంది. అలాగే 7th మనకి తెలుసు శని ఉన్నారు. తప్పక ఏంటంటే శ్రమ అనేది అధికం. శ్రమ అధికమైనప్పటికీ శ్రమకి తగిన ఫలితం అనేది ఈ నెలలో తప్పక చూస్తారు మీరు. పాజిటివ్ మంత్ కింద మనం తీసుకోవాలి కన్యారాశి వాళ్ళకి. వీళ్ళు చేసే పనిలో కానీ కెరియర్ డెవలప్మెంట్లో కానీ ఈ నెల ఒక స్టెప్పింగ్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఒక మార్క్ కింద స్కేల్ మార్క్ అంటాం కదా, అలాగా తీసుకోవచ్చు. తప్పక చాలా బాగుంటుందనే చెప్పాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 2nd లార్డ్ మనకి శుక్రుడు ఏమో ప్రస్తుతం 8th హౌస్లో ఉన్నారు, కానీ ఆయన 9th హౌస్కి వెళ్తున్నారంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఆ టైం నుంచి వీళ్ళకి ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుంది. వాళ్ళు చేసే పనిలో కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. నేను ఇందాక చెప్పినట్టు శ్రమకి తగిన ఫలితము ఉంటుంది, ప్లస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉండే ఒక మంత్ కింద మనం కన్యారాశి వాళ్ళకి తీసుకోవచ్చు అనమాట. అలాగే మనం చూసాము అంటే 9th బుధ ఆదిత్య యోగం కూడా జరుగుతోంది అనమాట. అంటే ఏంటి, ఈ రాశికి అధిపతి ప్లస్ సన్ గాడ్ వాళ్ళేమో మనకి 9th హౌస్లో ఉన్నారు. సో తప్పక వీళ్ళకి భాగ్యం అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఆల్సో గవర్నమెంట్ రంగంలో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ వస్తాయి. తప్పక గవర్నమెంట్ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాసిన వాళ్ళందరికీ మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్, సూచనలు కనిపిస్తున్నాయి అన్నమాట.
తప్పక ఈ నెలంతా కెరియర్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి వాళ్ళు చేసే పని మీద ఎక్కువ ఫోకస్ చేసి దాని దిశగా నడిచి సక్సెస్ సాధించడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే మనం చూసాము అంటే దూరపు దేశం వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ తప్పక ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ వాళ్ళు అనుకున్నది ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ వచ్చిందంటే వాళ్ళు అనుకున్నది సాధించలేకపోవచ్చు. సో తప్పక సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఇంకా ఎక్కువ సక్సెస్ చూస్తారనమాట వీళ్ళు. అండ్ ఆల్సో మనం చూసాము అంటే మార్స్ అంటే 12th హౌస్కి దిగుతున్నారు, కేతు కూడా 12th హౌస్లో ఉన్నారు. సో తప్పక బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మన పిల్లలు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా మన అనుకున్న స్థాయికి రీచ్ అవుతారు, వాళ్ళు అనుకున్న మార్క్స్ వస్తాయి, తప్పక ముందుకి సాగుతారు. వాళ్ళ మీద ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ కనిపిస్తోంది కనుక తప్పక ఏంటంటే ఫ్యూచర్ దిశగా నడవడం అనేది కన్యా రాశి వాళ్ళకి కనిపిస్తోంది అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కేతు 12th హౌస్లో ఉన్నారు కనుక స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ ట్రేడింగ్లో ఉన్న వాళ్ళకి కానీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ అంటే టువర్డ్స్ ఎండ్ అనుకోండి, ఎండ్ ఆఫ్ దిస్ మంత్, ఎందుకంటే బుధుడు మూవ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కెరియర్ పాత్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అలాగే ఫైనాన్షియల్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇవి రెండు బాగుంటాయి, మిగతావన్నీ కూడా బాగుంటాయి, మనకి తెలిసిందే. కుటుంబ పరంగా మనం చూసాము అంటే కొంతవరకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ అండ్ ఆల్సో డిసగ్రిమెంట్స్, ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కానీ కొంతవరకు ఎడబాటు వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పటికీ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు విష్ణు సహస్రనామం చదువుకోవడం, అలాగే లక్ష్మీ గణపతి హోమం చేయడం, లక్ష్మీ గణపతికి పూజ చేయడం వెడ్నెస్డే చాలా చాలా మంచిదన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయడం చాలా మంచిది, అలాగే వెడ్నెస్డే గోవుకి ఆహారం పెట్టడం, ఒక బనానా పెట్టినా సరిపోతుంది, ఇంకా మంచిదన్నమాట. అండ్ ఆల్సో హెల్త్ విషయానికి వస్తే కనుక హెల్త్ కూడా లాంగ్ టర్మ్గా హెల్త్ విషయం మీద బాధపడే వాళ్ళకి కూడా కొంత ఊరట అనేది కలుగుతుందన్నమాట. ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళు, యూట్యూబ్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, కమ్యూనికేషన్ రంగం నేను చెప్పేది చాలా బాగుంటుంది, మంచి యోగాలు ఉన్నాయి. సో ఇవన్నీ పరిహారాలు చేసినప్పటికీ ఇంకా బాగుంటుంది.